ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో నెల రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. ఈవేళ సాయంత్రం పంజగుట్ట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. నాదెండ్ల భాస్కర్ రావు 1935 జూన్ 23న గుంటూరులో జన్మించారు. 1978కి ముందు భాస్కర్ రావు ఏపీ హైకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా కొనసాగారు. 1978లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి విజయవాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. మర్రి చెన్నారెడ్డి కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఇందిరా కాంగ్రెస్లో ఏపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1982 మార్చి 29న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల ఎన్టీఆర్ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే హార్ట్ సర్జరీ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్తూ నాదెండ్లకు అనధికారికంగా పాలనా బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో నాదెండ్ల తీరు నచ్చని ఎన్టీఆర్ అమెరికా నుంచి వచ్చి రాగానే ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆగస్టు 15న టీడీపీలో సంక్షోభం మొదలు కాగా కాంగ్రెస్లోని కొందరు ఎమ్మెల్యేలను కలుపుకుని తనకు 111 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ రామ్లాల్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సూచన మేరకు నాదెండ్ల భాస్కర్ రావుతో గవర్నర్ సీఎంగా ప్రమాణం చేయించారు. గవర్నర్ నెల రోజులు గడువు ఇచ్చినప్పటికీ అసెంబ్లీలో బలం నిరూపించుకోలేకపోయారు. దీంతో తిరిగి ఎన్టీఆర్ సీఎంగా ఎన్నికయ్యారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కేవలం 31 రోజుల పాటు నాదెండ్ల ముఖ్యమంత్రిగా కొనసాగారు. తద్వారా రాష్ట్ర చరిత్రలో అత్యల్పకాలం సీఎం పదవిలో ఉన్న వ్యక్తిగా నిలిచారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘకాలం రాజకీయ జీవితంలో కొనసాగారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ డిప్యూటీ సీఎం, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి నాదెండ్ల భాస్కర్ రావుకు నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రముఖ నాయకుడు, రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీఎంగా, ఎంపీగా తనకంటూ చెరగని ముద్ర వేసి ఈరోజు మనందరిని వదిలిపెట్టిపోయిన నాదెండ్ల భాస్కర్ రావు గారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, రాజకీయాల్లో కొన్ని ఇన్సిడెంట్ ప్రతి రాజకీయ నాయకుని జీవితంలో కొన్ని జరుగుతుంటాయి. అన్ని జరిగినా సరే ఆ తర్వాత కూడా ఎంపీగా ఎన్నికై ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అంటే తెలియని వాడు లేడు. అలాంటి నాయకుడు లేకపోవడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలి. అలాగే వాళ్ళ కుమారుడు నాదెండ్ల మనోహర్ చాలా సౌమ్యుడు, నాతో పాటు 3 సార్లు ఎమ్మెల్యేగా, స్పీకర్గా తనదైన శైలిలో ఈరోజు తండ్రిని మించిన తనయుడుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ మినిస్టర్గా ఉన్న మా చిన్ననాటి స్నేహితుడు, మా క్లోజ్ ఫ్రెండ్. అలా వాళ్ళ కుటుంబం ఉండదు. అలాగే ఆయన పేరు ఎప్పుడు ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ ఆయన అందరూ స్మరించుకుంటారు. మరి ఆత్మకు శాంతి కలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రముఖ నాయకులు. ఈ చరిత్రలో నాదెండ్ల భాస్కర్ రావు గారు కీలక పాత్ర వహించారు. ఎంతో స్నేహశీలి, నాకెంతో ఆప్తుడు, సన్నిహితుడు. ఆయన కుమారుడు మనోహర్ మాకు ఎంతో కుటుంబ సభ్యుడిలాగా ఉంటాడు. మరి వయసు మీద ఆరోగ్యం బాగలేక కన్ను మూసినా ఆయన ప్రేమ, వాత్సల్యం, రాజకీయటువంటి ఆయన యొక్క జ్ఞాన ప్రజ్ఞానం పోలేము. మేమిద్దరం లోక్సభలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఆయన ఎంతో అభిమానంతో నాకు సలహా ఇస్తూ ఉండేవాడు.
మరి మీకు తెలుసు ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు. ఎన్టీ రామారావు గారికి ఎంతో ఆప్తుడుగా సన్నిహితుడిగా ఉన్నాడు. తర్వాత కొన్ని కారణాలతో విభేదాలు వచ్చినా ఆయన ఎప్పుడూ ఎంతో గౌరవంగా ఉండేవాడు. ఎన్టీ గారు అంటే చాలా గౌరవం చూపించేవాడు. రాజకీయ చరిత్రలో నాదెళ్ల భాస్కరరావు గారిది ఒక ఘట్టం, మరపురానటువంటి వ్యక్తి. మాజీ ముఖ్యమంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ నాదెళ్ల భాస్కరరావు గారి మరణం వార్త తెలుసుకొని తమిళనాడు ఎలక్షన్స్లో వ్యవహారాలు ఉన్నప్పటికీ వచ్చాను. వారికి ప్రగాఢ సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను కలుసుకోవడం జరిగింది. వారి యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, వారు ఒక టర్మ్ పార్లమెంటు సభ్యుడిగా ఖమ్మం పార్లమెంట్ నుంచి కూడా ఉన్నారు. తనదైన శైలిలో ఎప్పుడూ కూడా నిత్యం ఎక్కడున్నా ఒక యూత్ఫుల్ ఓరియంటెడ్గా ఎలాంటి చికాకు బడ్డెన్ లేకుండా చాలా ఈజీగా అనేక మందికి యువతరానికి ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీలో దేశహితంగా మోడీ గారి నాయకత్వంలో చేరి